హాయ్ అక్క, నేను తమ్ముడు సీను. ఈరోజు నువ్వు పదవీ విరమణ చేస్తున్నావు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ పదవీ విరమణ శుభాకాంక్షలు. ప్రతి మనిషిలో సుదీర్ఘమైన జీవితం ఉంటుంది. ఆ జీవితంలో 31 years 10 months 24 days ఈ రోజుకి నువ్వు సర్వీస్ కంప్లీట్ చేసావు. ఒక అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నావు అని అనుకుంటాం. ఎందుకంటే ఇంతకాలం సర్వీస్ చేస్తూ ఒక సుపీరియర్స్ దగ్గర మన్ననలు పొందుతూ కొలీగ్స్తో ఏ డిఫరెన్సెస్ లేకుండా రిటైర్డ్ అవ్వడం అనేది ఈ రోజుల్లో చాలా కష్టమైన పరిస్థితి. దాన్ని నువ్వు అధిగమించి అందరితో మంచిగా ఉండి మనలో పొంది ఈరోజు రిటైర్ అవుతున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అలాగే నువ్వు బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆ భగవంతుడు కూడా ప్రార్థిస్తున్నాను, ఆరోగ్యంగా ఉండాలి. నువ్వు మాకు ఎన్నో విషయాలు చాలా స్ఫూర్తిగా నిలిచావక్క. అందరికీ నమస్కారము. కంగ్రాచులేషన్స్ అక్క. అమ్మ అంటే ఎంత విలువ ఉందో అక్క కూడా అంత విలువ. మా అక్కని తమ్ముడిని ప్రేమగా, పిల్లలు కూడా ప్రేమగా చూసుకుంటుంది. నువ్వు ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. మా అక్కయ్య రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. మమ్మల్ని చిన్నప్పుడు మా అమ్మ నాన్న ఎలా చూసుకుంటున్నారో, వాళ్ళు మాకు ఎలాంటి సలహాలు సంప్రదింపులు ఇస్తున్నారో అదేవిధంగా మా అక్కయ్య కూడా మాకు అదేవిధంగా సలహాలు సంప్రదింపులు మేము చేసుకుంటూ ఉంటాము. మా అక్క మా అమ్మ లేని లోటు తీర్చింది. ఒక తల్లిలాగా మమ్మల్ని ఆదరిస్తుంది. దయచేసి వచ్చే జన్మం అనేది ఉంటే మా అమ్మ కడుపులో మేము నలుగురు ఇదే విధంగా జన్మించాలని కోరుచున్నాము. మా అక్క ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుచున్నాము. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సెలవు. హాయ్ వదిన, హ్యాపీ అండ్ హెల్దీ రిటైర్మెంట్ లైఫ్. మీరు ఫ్యామిలీ రిలేషన్స్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఎప్పటికీ ఇలాగే ఉంటూ నవ్వుతూ హ్యాపీగా ఉండాలి, హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హాయ్ మైథిలి అక్క, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. నాకు దీప వీడియో చేసి పెట్టు బాబాయ్ అన్నప్పుడు నాకు అప్పటికి అర్థం కాలేదు నేను ఏం చేయాలి, ఏం మాట్లాడాలి, దేని గురించి మాట్లాడాలని. కానీ వెన్ ఐ స్టార్టెడ్ పెన్నింగ్ మై థాట్స్, కొన్ని నా చిన్ననాటి జ్ఞాపకాల నుంచి మొదలు పెడతాను. చిన్నగా ఉన్నప్పుడు తిరుపతి అంటే సంపత్తత్త. ఆ సంపత్తత్త ఇంట్లో మైథిలి అక్క చూశాను నేను అనేది నాకు చాలా తక్కువ జ్ఞాపకం ఉంది. నా జ్ఞాపకం ప్రకారంగా నేను నిన్ను కలిసి గుర్తుపెట్టి నీతో ఉండింది అరౌండ్ హైదరాబాద్కి వచ్చినప్పుడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చిన్నపిల్లలకి నేను అప్పటిదాకా నేను మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోయింది తిరుపతిలో. సో అందుకు మేబీ దట్స్ వన్ ఆఫ్ ద రీజన్. కానీ నా స్టార్టింగ్ ఇంప్రెషన్ అంటారు కదా, ఆ స్టార్టింగ్ ఇంప్రెషన్లో మైథిలి అక్కను నేను తెలుసుకోగలిగింది ఏమంటే, మైథిలి అక్క వాజ్ వెరీ కామ్, షీ వాజ్ కంపాషనేట్ అండ్ షీ వాజ్ జోవెల్. నీవు ఎట్ట పరిస్థితులైనా కానీ ఏమైనా కానీ ఆ పరిస్థితుల్లో యు ఆర్ ఆల్వేస్ బ్యాలెన్స్. సో యూ హ్యావ్ బీన్ అన్ ఇన్స్పిరేషన్ టు మీ ఇన్ మై లైఫ్ ఎర్లీ. ఇన్ ఫ్యాక్ట్ ఐ వుడ్ ఆల్సో సే దట్ యూ స్టూడ్ బై యువర్ ఫ్యామిలీ ఇన్ థిక్ అండ్ థిన్. అండ్ ఎప్పుడైనా కానీ సుఖాలైనా కానీ కష్టాలైనా కానీ వచ్చినప్పుడు కూడా యూ ఆల్వేస్ బీన్ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ యూ గైడెడ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ యాజ్ ఎ ఎల్డెస్ట్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఇప్పుడు రిటైర్మెంట్కు చాలా మంది ఏమనుకుంటారంటే, అరే ఇక్కడి నుంచి మా పనిపాడు ఏం లేదు కదా, మేము ఇంట్లో యొక్క మూలలో కూర్చోవాలి కదా అని అలా థాట్స్ ఉంటాయి కొంతమందికి. కానీ నా థాట్స్ ప్రకారంగా ఇట్ ఈస్ బిట్ డిఫరెంట్. మేబీ ఐఎమ్ షూర్ యుల్ అగ్రీ విత్ దట్. నా ప్రకారంగా ఇది మన జీవితంలో వచ్చే వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. దిస్ ఇస్ వాట్ యూ నీడ్ టు డూ. రీసెట్ యువర్ లైఫ్. నా ప్రకారంగా యూ షుడ్ బి ఏబుల్ టు యూజ్ ది టైమ్ టు యువర్ సెల్ఫ్. నీవు ఏం చేయాలనుకున్నావో జీవితంలో, ఏం చేయలేకపోయావో, దిస్ ఇస్ ద టైమ్ ఫర్ యూ టు డూ దోస్. మేబీ యూ కెన్ ట్రావెల్ అరౌండ్ లొకేషన్స్ విచ్ యూ వాంటెడ్ టు. అందరు జనాల దగ్గర వెళ్ళాలి, చుట్టాల దగ్గర వెళ్ళాలి, ఫ్రెండ్స్ దగ్గర వెళ్ళాలి అంటే దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ. సో అందుకు ఈ ఆపర్చునిటీ అనేది లైఫ్లో దిస్ ఇస్ ప్రాబబ్లీ ద లాస్ట్ ఆపర్చునిటీ. అందుకు ఐ వుడ్ వాంట్ యూ టు యూజ్ దిస్ ఆపర్చునిటీ
బికాజ్ యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీథింగ్. మీ పిల్లలకు కూడా ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ అనేది మీకు లేదు. ఎందుకంటే మీరు వాళ్ళను పెద్దగా పెంచి వాళ్ళను కేపబుల్గా చేశారు కనుక దే ఆర్ నౌ స్టాండింగ్ ఆన్ దేర్ ఓన్ ఫీట్ అండ్ దే ఆర్ సక్సెస్ఫుల్. సో అగైన్ ఐ విల్ టేక్ దిస్ ఆపర్చునిటీ to congratulate you on your retirement and again ask you to reset your life and love you all. Take care. Bye-bye. Hi Maidlaka, congratulations for finishing 30 plus years of your work. మీరు ఈ సిటీకి వచ్చారు, మీ వర్క్ స్ట్రగుల్ ఫ్రమ్ సిటీకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా కొన్ని విన్నాను, మోస్ట్లీ చూశాను. మా మామ్ని చూసి ఇన్స్పైర్ అయ్యాను వర్కింగ్ ఉమెన్గా. భాగ్యతని లక్ష్మీపిన్నమ్మని చూసి కూడా ఇన్స్పైర్ అయ్యాను. నెక్స్ట్ జనరేషన్లో నిన్ను చూసి బాగా ఇన్స్పైర్ అయినాక ఫ్యూ ఇన్స్పైరింగ్ థింగ్స్ చెప్పాలి అంటే నీ పేషెన్స్ అండ్ నెవర్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ అండ్ దెన్ బీయింగ్ వెరీ ఇండిపెండెంట్. ఈ పాయింట్స్ చాలా నీలో చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. అండ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఏ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. అండ్ దెన్ ఐ విష్ గాడ్ దట్ యూ షుడ్ హ్యావ్ ఎ గుడ్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ ఆఫ్టర్ యువర్ రిటైర్మెంట్. మైత్రి, నువ్వు రిటైర్మెంట్ అవుతున్నావు, చాలా సంతోషం అమ్మా. నీకు 60 ఏళ్ళు వచ్చినాయి, చాలా సంతోషము. నువ్వు చిన్నప్పటి నుంచి నా చేతిలోనే పెరిగినావు. తిరుపతిలో ఇంత ఫ్లాట్ వేసుకొని ఉంటున్నావు కదా, అట్లాంటి పిల్లల్ని నేను పెంచినా అట్లాంటి అమ్మనే జ్ఞాపకం వస్తుంది. నువ్వు ఎంత పెద్ద ఇక్కడ ఇంట్లో రోజు ఉద్యోగం చేస్తావు, చాలా గ్రేటు. మా రిటైర్మెంట్ అంతా ఒకటి, ఇప్పుడు నీ రిటైర్మెంట్కు గొప్పగా ఛాన్స్ వస్తుంది. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం మైత్రి. Hi everyone, it is nice to talk few words about my cousin Maitlaka. The day when Maitlaka and Seenu came from Tirupati to begin their life in Hyderabad, I was the part of their team as a fellow companion in their journey. Today, if we don't remember Narayan Pinay, it would be wrong, as due to his initial support, she could comfortably settle here. It was not that easy for Maitlaka to adjust this busy bustle life of metro. As before, they led a cool life. She struggled a lot to support her 2 kids, Bindu and Deepa, who were in primary level that time. Their success today with a comfortable life is only the hard efforts of Maitlaka. As known to me, she was very shy in nature. But today the circumstances have made her bold enough to face any consequence alone. Akka, I suggest you to lead a happy life further ahead. You are just retired from your job after a span of 30 years. Hope there is lot left to fulfill your dreams. Go ahead and achieve them. All the best, Akka, for a retired and joyful life ahead. I am always with you in your happiness and as well as sorrow. Thank you. Bye, one and all. హాయ్ మైథిలి, హ్యాపీ రిటైర్మెంట్ డే. ఈరోజు నువ్వు రిటైర్మెంట్ అవుతున్నావు అంటే నాకు నమ్మడానికి కూడా కావడం లేదు. ఎందుకంటే నీవు ఇంత యాక్టివ్గా తిరుగుతూ ఆఫీస్ పని చేసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ మళ్ళీ తీర్థయాత్రలు మళ్ళీ ఫంక్షన్స్ అటెండ్ అవుతావు. ఎవరైనా ఇంటికి వస్తే ఇంత బాగా అడిగి అన్ని రకాల వంటలు చేసి ఇంత యాక్టివ్గా ఉంటావు. రిటైర్మెంట్ అవుతున్నాను మాత్రం బాధపడొద్దు. అది లైఫ్లో ఒక భాగం అనుకో, అంతే. ఇంకా రిటైర్మెంట్ అవుతున్నా నేను ఓల్డ్ అయిపోయినా అట్లా ఇట్లా అనుకోకూడదు. ముందు కూడా ఇలాగే ఆరోగ్యంగా హ్యాపీగా తీర్థయాత్రలని ఫంక్షన్స్ అని ఫ్రెండ్స్ను అంతా ఇట్లా కలుస్తూ హ్యాపీగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఓకే. హాయ్ అత్త, హ్యాపీ అండ్ హెల్తీ రిటైర్మెంట్ లైఫ్. మీరు ఇలానే ఫియర్లెస్గా ఇంకా ఇండిపెండెంట్గా ఉండాలని కోరుకుంటూ టు స్పెండ్ ద రెస్ట్ ఆఫ్ యువర్ రిటైర్మెంట్ లైఫ్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారము. నా పేరు పద్మజ. నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. మైథిలి చిన్ననాటి స్నేహితురాలని. నేను కూడా లాస్ట్ ఫిబ్రవరిలోనే రిటైర్డ్ అయ్యాను. మైథిలి ఇప్పుడు ఈరోజు రిటైర్డ్ అయ్యే సందర్భంగా తనకు వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు ఆరోగ్యం ఐశ్వర్యాలనిచ్చి ఆఫ్టర్ రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా తను ఎంజాయ్ చేయాలని, పిల్లలతో మనవాళ్ళతో మనవరాలతో అంతా హ్యాపీగా ఎంజాయ్ చేయాలని ఆ దేవదేవుణ్ణి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఐ విష్ యూ వెరీ హ్యాపీ అండ్ హెల్దీ రిటైర్మెంట్ లైఫ్. మీరు మీ జీవితంలో ఒక కొత్త చాప్టర్ని స్టార్ట్ చేయబోతున్నారు. సో ఐ విష్ యూ ద వెరీ ఆల్ ద బెస్ట్. హలో మైథిలి, హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ పదవీ విరమణ శుభాకాంక్షలు నీకు.
హడావిడి బిజీ జీవితంలో నుంచి నువ్వు ప్రశాంతమైన విశ్రాంత జీవితంలో అడుగు పెడుతున్నావు. ఇప్పుడు నీకు ఎలాంటి ఆంక్షలు కానీ అనుమతులు కానీ అవసరం లేదు. ప్రశాంతంగా నీ పదవి విరమైన జీవితాన్ని సాగించుకోవచ్చు. ఆధ్యాత్మికంగా ఉండడానికి ప్రయత్నం చేయి. అంటే పుణ్యస్థలాలకు వెళ్ళడం, తీర్థయాత్రలు చేయడం, బంధువర్గాలను సందర్శించడం లాంటివి చేస్తే నీ విశ్రాంత జీవితం ఇంకా ప్రశాంతంగా సాగుతుంది. ఇక పిల్లలు, మనమళ్ళు, మనమరాళ్ళతో హ్యాపీగా గడపవచ్చు. అందుకు నీకు భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు, బలము, శక్తిని ప్రసాదించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. మరొకసారి నీకు పదవీ విరమణ శుభాకాంక్షలు చెప్తున్నాను. హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ మైథిలి, ఆల్ ది బెస్ట్. హాయ్ మైథిలి, బంగారు తల్లి, నీవు రిటైర్మెంట్ అవుతున్నావంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నా చేతుల్లో పుట్టి పెరిగి నా పిల్లవు నీవు. ఈరోజు నీవు రిటైర్మెంట్ అయ్యి నీవు ఉద్యోగ విరమణ చేసుకుంటున్నావంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది పాప. అయినా ఈనాడు నీ ఉద్యోగం సక్రమంగా చేసుకొని నీ విధి నిర్వహణలో మంచి పేరు తెచ్చుకున్నావు. ఇప్పుడు హాయిగా రెస్ట్ తీసుకొని నీవు ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో మరి చల్లగా వర్ధిల్లాలని మీ పిన్నమ్మ యొక్క ఆశీర్వాదము. హలో పిన్నమ్మ, కొత్త అధ్యాయంలో అడుగు పెడుతున్న మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు. హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ విత్ గుడ్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ ఆల్వేస్. హాయ్ మమ్మా, హాయ్ మమ్మా, హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ విత్ ఆల్వేస్ హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్. బాయ్ మమ్మా. హాయ్ అక్క, మైథిలక్క, హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. హ్యావ్ ఎ హ్యాపీ అండ్ peaceful enjoy your life. Happy retirement life. Enjoy your retirement life. Miru congratulations, make a hearty congratulations for successful completion of your working life. మైథిలి, నీవు రిటైర్మెంట్ కాబోతున్నావు. 30 ఏళ్ళ నుంచి ప్రభుత్వానికి సేవ చేసినావు. ఇప్పుడు రిటైర్మెంట్ అవుతున్నావు. ఇంకా నీ జీవితాన్ని సుఖమయం చేసుకో, తీర్థయాత్రలో గడుపుకో. ఎప్పటికీ నా ఆశీస్సులు నీకుంటాయి. హలో పెద్దమ్మ, హార్ట్లీ కంగ్రాచులేషన్స్. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని మీరు ఇన్ని ఇయర్స్ ఇలా కంటిన్యూగా మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం. అది మీరు చేశారు. అండ్ యాజ్ ఎ పర్సన్ యూఆర్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండ్ హెల్పింగ్ నేచర్ కూడా మీకు చాలా ఎక్కువ ఉంది. మీరు అనుకున్న ప్లేసెస్ అన్నీ మీరు విజిట్ చేసి హ్యాపీగా ఉంటారని కోరుకుంటున్నా పెద్దమ్మ. అండ్ సేఫ్ అండ్ హెల్తీగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. బెస్ట్ విషెస్ ఫర్ యువర్ నెక్స్ట్ చాప్టర్ ఇన్ యువర్ లైఫ్. హాయ్ పెద్దమ్మ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఫర్ యువర్ రిటైర్మెంట్. సో పెద్దమ్మ అనగానే మాకు చిన్నప్పుడు జరిగిన విషయాలే చాలా గుర్తుంటాయి. ఎందుకంటే చిన్నప్పుడే ఆల్మోస్ట్ యూకేజీ టైంలో నేను అమ్మను వదిలేసి వచ్చినప్పుడు అక్కడ నా అల్లరిని, నా గలాటిని అంతా భరించింది మీరే. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ ఈ రోజుకి మేము వస్తున్నామంటే ఏం కావాలి, ఏం చేసి పెడితే వీళ్ళకి నచ్చుతుంది అని ఆలోచించి చేసి పెట్టి ఇప్పటికీ మీరు 60 ఏళ్ళైనా 20 ఏళ్ళలాగా తిరిగి చేస్తూ ఉంటారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ మీరు చూపించే ప్రేమ మేము ఎప్పటికీ మర్చిపోలేము. అండ్ వన్స్ అగైన్ ఐ రియల్లీ కంగ్రాచులేట్ ఫర్ యువర్ రిటైర్మెంట్. సో మీరు ఇలాగే హ్యాపీగా ట్రిప్పులు తిరుగుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హలో మైథిలి, ఆల్ ది బెస్ట్. హలో, అందరూ బాగున్నారా? నేను మైథిలి, మేనమా భార్య భాగ్యలక్ష్మిని. మైథిలి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. కష్టపడి పిల్లల్ని వృత్తిలోకి తీసుకొచ్చింది. మైథిలి, నీ రిటైర్మెంట్ లైఫ్ చాలా ఆరోగ్య ఐశ్వర్యాలతో కలకాలం హాయిగా ఉండాలని అనుకుంటున్నాను. నీ మనవరాళ్ళతో సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాను. నా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ నీకు ఉంటాయి. హలో ఎవ్రీబడి, నా పేరు రాధిక, నేను మైథిలక్క ఫస్ట్ కజిన్. హలో మైథిలక్క, హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ఇట్ అండ్ లివ్ యువర్ బెస్ట్. హలో పెద్దమ్మ, కంగ్రాచులేషన్స్. చిన్నప్పుడు ఎప్పుడు వచ్చినా మమ్మల్ని బాగా చూసుకునేవారు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. మీరు ఆరోగ్యంగా ఆనందంగా అని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. హాయ్ మైథిలి, ఈ నెల 31వ తారీఖు నువ్వు రిటైర్ కాబోతున్నావు తెలిసింది. ముందుగా
పదవీ విరమణ శుభాకాంక్షలు. రిటైర్మెంట్ తర్వాత లైఫ్ అంతా కూతుళ్ళతో, అల్లుళ్ళతో, మనవలు, మనవరాళ్లతో, నీ తోబుట్టులతో అందరితో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటున్నాను. భగవంతుడు నీకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా మరలా భగవంతుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మైథిలి 60 సంవత్సరాలు చక్కగా ఉద్యోగం చేసి మంచి పేరు తెచ్చుకుని బుద్ధిమంతురాలలాగా నలుగురిలోనూ మీ అమ్మ నాన్న గౌరవాన్ని కాపాడి చక్కగా మంచి తల్లి అనిపించుకున్నావు, మంచి అత్తగారు అనిపించుకున్నావు, మంచి విజయపురాలు అనిపించుకున్నావు, మంచి ఉద్యోగస్తురాలు అనిపించుకున్నావు, తోటి వాళ్ళతో మంచి గుణవంతురాలు అనిపించుకున్నావు. ఇన్ని సుగుణాలు నిన్ను కన్నా తల్లిదండ్రులు అదృష్టవంతులు అని చెప్పచ్చు. బంగారు తల్లి, మీ రిటైర్మెంట్ విషయం విని చాలా ఆనందపడ్డాను. నీకు ఏమి చెప్పాలో అన్నది నాకు మనసుకు తోచటం లేదు. చక్కగా దేవుడు పూజలు మానకుండా, చక్కగా తీర్థయాత్రలు మానకుండా ఉద్యోగం చూసుకుంటూ అటు ఇటు అన్ని విధాల బాగా చేశాము. బాధ్యతలు నెరవేర్చుకున్నావు ఇన్నాళ్ళలోనూ. వృత్తి ధర్మాన్ని కూడా చాలా కరెక్ట్గా చేసాము. అలాగే మంచి పేరు తెచ్చుకుంటూ నీ జీవితం లాస్ట్ వరకు ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆరోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి చక్కగా మనవరాళ్ళు, మనవలు, పిల్లలతోటి చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ బ్యాంక్ ఆంటీ మాట్లాడాను ఇప్పటిదాకాను. హాయ్ నాన్న. హాయ్. హాయ్ అందరికీ. నా పేరు శ్రీలత. నేను మైథిలక్క కజిన్ని. అక్క, నీ రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ రిటైర్మెంట్ లైఫ్ అక్క. హ్యాపీ రిటైర్మెంట్ డే మైథిలి అక్క. యువర్ శాంతి మధు. హలో ఎవ్రీబడి. హాయ్ అమ్మ. చాలా మిక్స్డ్ ఫీలింగ్స్. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ సాడ్, ఐఎమ్ ఎక్సైటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ అండ్ బిందు వెరీ ఇండిపెండెంట్. లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా మమ్మల్ని ఇద్దరిని ఇండిపెండెంట్గా లైఫ్ని లీడ్ చేయడం కానీ, సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడం కానీ నీ నుంచి మేము నేర్చుకున్నాము. మేము ఎంత పెద్దవాళ్ళమైనా, నేను బిందు మా ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయినా సరే నువ్వు మాకు ఎప్పుడూ ఉండాలి. నీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మాకు కావాలి. ఒక చిన్న ఇన్సిడెంట్ చైల్డ్హుడ్ నుంచి నువ్వు ఫీజు కట్టడానికి వచ్చినప్పుడు మీ సిస్టర్ అనుకుంటాను వచ్చారు ఫీజు కట్టడానికి అని చెప్పారు. సో యు ఆర్ సో బ్యూటిఫుల్, సో యంగ్ అండ్ సో ఎనర్జెటిక్. అలాగే నువ్వు లైఫ్ లాంగ్ ఎనర్జెటిక్గా ఉండాలి. నీకు ఇష్టమైన ప్లేసెస్కి అన్నిటికీ ఇండిపెండెంట్గా వెళ్ళాలనే నేను చాలా దేవుణ్ణి కోరుకుంటున్నాను. హ్యావ్ ఎ హెల్దీ లైఫ్. అండ్ అమ్మ గురించి చెప్పాలంటే షీ ఈజ్ వన్ బైండింగ్ ఫ్యాక్టర్. మా ఫ్యామిలీ మెంబర్స్లో ప్రతి ఒక్కళ్ళకి మా అమ్మ ఒక లింక్ లాగా. అమ్మ, నువ్వు ఫ్యామిలీని చాలా బ్యూటిఫుల్గా బైండ్ చేసి పెట్టావు. యూ బ్రింగ్ జాయ్ అండ్ హ్యాపీనెస్ టు ద ఫ్యామిలీ. లాంగ్ లివ్ అండ్ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ అమ్మ. ఎ వెరీ వెరీ హ్యాపీ రిటైర్మెంట్ ఫర్ యూ. ఐ నో చాలా కష్టపడి ప్రతిరోజు అంత దూరం వెళ్ళి వచ్చి ఎన్నో మధ్యలో చాలా ఆఫీసెస్ మారావు. సో చాలా కష్టపడ్డావు చిన్నప్పటి నుంచి, మేము చిన్నప్పటి నుంచి. సో ఐ మీన్ ఇట్స్ లైక్ ఎంత కష్టపడి పెంచావో నేను చెప్పలేను ఇంకా మాటల్లో, అందరికీ తెలుసు. ఐఎమ్ హ్యాపీ దట్ అట్లీస్ట్ నౌ యూ ఆర్ గెటింగ్ ఏ బ్రేక్, గెటింగ్ సమ్ టైమ్. యాక్చువల్లీ రియల్ లైఫ్ ఐ థింక్ ఇట్ స్టార్ట్స్ ఆఫ్టర్ రిటైర్మెంట్ అని నా ఫీలింగ్. బికాజ్ చాలా విషయాలు మనం చేయాలనుకుంటాము లైఫ్లో, కానీ చేయలేం బికాజ్ వీ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ ఆల్ దట్. కానీ ఇప్పుడు నీకు టైం ఉంది. సో ఐ థింక్ నీవు నీ స్పిరిచువల్ జర్నీకి ఈ టైంని బాగా యూటిలైజ్ చేసుకుంటావని ఐ హోప్ దట్ నీకు చాలా మంచి టైం దొరుకుతుంది. సో దట్ యూ కెన్ విజిట్ లాట్ ఆఫ్ టెంపుల్స్ అండ్ హ్యావ్ ఎ వెరీ గుడ్ స్పిరిచువల్ లైఫ్ అని. సో ఐ 100% ఎంకరేజ్ యూ ఇన్ డూయింగ్ దాట్. నాకు
నాకు యాక్చువల్లీ నువ్వే లైఫ్లో రోల్ మోడల్. అంటే ఇదేదో చెప్పడానికి అందరూ చెప్తారు అన్నట్టు కాదు. నేను ఎప్పుడో అనుకున్నాను, అప్పట్లో అనుకున్నాను, మా 10th క్లాస్లో నా ఫ్రెండ్కి ఒకసారి చెప్పాను నేను, నీకేం అవ్వాలనుంది లైఫ్లో అంటే మా మదర్ లాగా నేను మా పిల్లలకి ఉండగలిగితే చాలా అనుకున్నాను. ఈరోజు కూడా ద సేమ్ థింగ్ హోల్డ్స్ గుడ్. యు ఆర్ ద బెస్ట్ మదర్ ఇన్ ద వరల్డ్. ప్లీజ్ enjoy your post-retirement life and we will support you 100%. So all the best, Amma. Love you so much.